ఇక లాస్ట్ 6th పాయింట్, కేసీఆర్ ప్రచారం చేస్తున్న, కేసీఆర్ బ్యాచ్ కాళేశ్వరం మీద ప్రచారం చేస్తున్న ఒక అబద్ధపు ప్రచారాల్లో 6వ పాయింట్ ఏంటి అంటే ప్రాజెక్ట్ అవినీతి పైన కాగ్ నివేదికను పట్టించుకోవాల్సిన అవసరం లేదట. వారికి సాంకేతిక పరిజ్ఞానం ఉండదట. ఎవరికి? కాగ్ కూడా. ఇప్పుడు ఏమన్నాడు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇస్తే ఇది కేంద్రం అన్నాడు, ఇక్కడ విజిలెన్స్ ఇస్తే ఇది రాష్ట్రం అన్నాడు, ఇది రేవంత్ రెడ్డి అంటాడు, అది మోడీ అంటాడు. మరి కాగ్ చెప్పింది కదా అంటే వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం లేదంటాడు. మరి ఎవరు చెప్పాలి ఈయనకు? అంటే ఈయన చెప్పిందే కరెక్ట్ అన్నట్టు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సిఏజీ, కాగ్ అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 148 ప్రకారం స్థాపించబడ్డ భారతదేశ అత్యున్నత ఆడిట్ సంస్థ. స్వయం ప్రతిపత్తి సంస్థలు, ప్రభుత్వం గణనీయంగా నిధులు సమకూర్చే కార్పొరేషన్లతో సహా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని ఆదాయ వ్యయాలను ఆడిట్ చేయడానికి వారికి అధికారం ఉన్నది. ఇటీవల కాగ్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన సమగ్ర నివేదిక సమర్పించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 220 పేజీల నివేదిక ఇది. ఒకే ఒక్క ప్రాజెక్టులో ఈ స్థాయి అక్రమాలను, అవకతవకలను ఆధారాలతో సహా కాగ్ వెలికి తీయడం భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి అంటే అతిశయోక్తి కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ లో జరిగిన లోపాలు, టెండర్ల ప్రక్రియలో లోటుపాట్లు, మోటార్లు, పంపు సెట్ల కొనుగోళ్లలో జరిగిన తప్పులు, పనులలో అవకతవకలు, వేల కోట్ల రూపాయల అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలను కాగ్ తన నివేదికలో పొందుపరిచింది. కాగ్ లేవనెత్తిన అంశాలపైన అప్పటి ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు, వాటిపైన కాగ్ స్పందన కూడా ఈ రిపోర్ట్లో ఉన్నది. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టులో మోటార్లు, పంపుల కాంట్రాక్టుల్లో అన్ని ప్యాకేజీలు కలిపి మొత్తం విలువ సుమారు 18,000 కోట్లు. ఇందులో కేవలం 4 ప్యాకేజీలు. ఏ 4 ప్యాకేజీలు? 6, 8, 10, 11. ఈ 4 ప్యాకేజీలకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించిన చెల్లింపులను కాగ్ విశ్లేషించింది ఒక ఎగ్జాంపుల్గా. ఈ 4 ప్యాకేజీల కాంట్రాక్ట్ విలువ 7,212 కోట్లు. ఇందులో 30% లాభాన్ని మినహాయించిన తర్వాత కూడా కాంట్రాక్టర్కు సుమారు 2,684 కోట్ల ఆయాచిత లాభం చేకూరిందని కాగ్ పూర్తి ఆధారాలతో సహా బయటపెట్టింది. అంటే కేవలం 4 ప్యాకేజీల్లోనే 3,000 కోట్ల అవినీతి జరిగిందంటే మొత్తం 20 ప్యాకేజీలకు పైన ఉన్న ఇందులో ఎంత అవినీతి జరిగినట్టు? దీనిపైన గత ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవు. ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలను కాగ్ తోసిపుచ్చింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇదే సమయంలో జరిగిన ఇలాంటి పనులే విశ్లేషించినప్పుడు కూడా మన దగ్గర జరిగిన అధిక చెల్లింపుల విషయం తేట తెల్లమవుతున్నది. అలాగే మొత్తం టెండర్లు పూర్తయ్యాక టెండర్ కండిషన్లను మార్చడం వల్ల కూడా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరింది. ఉదాహరణకి ఏంటంటే టెండర్లు పిలిచినప్పుడు స్టీలు, సిమెంటు లాంటి వాటి ధరలు పెరిగితే కాంట్రాక్టరే పెరిగిన ఖర్చు భరించాలి అన్న నిబంధన ఉంటుంది. ఇలా 300 రూపాయలకు బస్తా సిమెంట్ ఉంది అనుకుందాం, రేపు 320 అయింది, కాంట్రాక్టరే భరించాలి. కానీ ఈ నిబంధనను మార్చి పెరిగిన ధరలను ప్రభుత్వం కాంట్రాక్టర్కు చెల్లించింది. దీంతో కాంట్రాక్టర్లకు సుమారుగా 1,342 కోట్ల అదనపు చెల్లింపులు జరిగినాయట. పెరిగినప్పుడు పెంచిరు, మరి ఇంకా డిజైన్లలో మార్పుల వల్ల ఖర్చు పెరిగితే కాంట్రాక్టర్కు 100 కోట్ల రూపాయల అధిక చెల్లింపులు చేసిన ప్రభుత్వం ఒకవేళ ఖర్చు తగ్గితే కాంట్రాక్టర్ల చెల్లింపులో ఎలాంటి తగ్గింపు చేయలే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలువ అనుకున్నారు, ఆ కాలువ కట్టాల్సిన అవసరం లేదు, మరి కాంట్రాక్టర్ డబ్బులు మిగిలితే కట్ చేయాలి కదా, నో, ఇచ్చుకుంటూ పోయారు. అయితే కాగ్ లేవనెత్తిన అంశాలపైన ప్రస్తుతం గత పాలకుల సమాధానం ఒక్కటే, కాగ్కు సాంకేతిక అంశాలపైన అవగాహన ఉండదు అని కేసీఆర్ చెప్తున్నాడు. క్షేత్రస్థాయి సమస్యలు వారికి తెలియవట, వారికి ఉండేది కేవలం అకౌంటింగ్ పరిజ్ఞానం మాత్రమే. గతంలో ప్రధానమంత్రులు కూడా కాగ్ పనితీరును తప్పుపట్టారు కాబట్టి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతకన్నా లోతుగా సమాధానం ఏ నాయకుడు ఇవ్వలే. అయితే గత పాలకుల వాదన ఇక్కడ పనిచేయదు. స్పష్టమైన ఆధారాలతో, లెక్కలతో అవకతవకలను కాగ్ ప్రస్తావించినప్పుడు పై మాటలు చెప్పి తప్పించుకోవడం కుదరదు. కాగ్కు సాంకేతిక అంశాలపైన అవగాహన ఉండదన్న వాదన తప్పు. నివేదిక తయారు చేసేటప్పుడు ఆయా రంగాలకు సంబంధించిన నిపుణులతో కాగ్ విస్తృతంగా చర్చిస్తుంది. పూర్తి స్థాయిలో తాము సంతృప్తి చెందితేనే కాగ్ వాటిని బయటపెడుతుంది. అయినా ప్రభుత్వాలు కాగ్ లేవనెత్తిన అంశాలపైన సమాధానమిచ్చే అవకాశం ఉన్నది. కానీ అసలు సరైన వివరాలేవి ఇవ్వకుండా కాగ్ నివేదికను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం, వేల కోట్ల రూపాయల అవినీతిపైన, అక్రమాలపైన చర్చను పక్కదో పట్టించడమే. నిజానికి అధిక చెల్లింపులపైన కాగ్ లేవనెత్తిన అనేక అంశాలను గత ప్రభుత్వం కాగ్కిచ్చిన తమ సమాధానాల్లోనే ఒప్పుకున్నది. కొన్నింటిపై సమాధానం ఇవ్వకుండా నిశ్శబ్దం పాటించింది. కాగ్ లేవనెత్తిన తప్పులను సరిచేసుకొని కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిన కోట్లాది రూపాయలను తిరిగి రాబట్టామని, ఇంకా రాబట్టని చోట త్వరలో రాబడతామని రాతపూర్వకంగా ఒప్పుకున్నది గవర్నమెంట్. ఎవరు? కేసీఆర్ గవర్నమెంట్.
ఉదాహరణకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు ఇక్కడ. జనవరి 2015లో స్థానిక ప్రభుత్వ పనులకు నది ఇసుకను ఉచితంగా వాడుకోవచ్చని ప్రభుత్వం ఒక ఉత్తర్వు ఇచ్చింది. అంటే గవర్నమెంట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్క్స్ కోసము శాండ్ని ఉచితంగా వాడుకోవచ్చని ఒక ఉత్తర్వు ఇచ్చింది, ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఎస్టిమేట్లలో మాత్రం ఇసుక ధరను కలిపి అంచనా వేశారు. దీనివల్ల ఒక్క 21A ప్యాకేజీలో 23.15 కోట్ల విలువ పెరిగింది. అంటే ఒక్క ప్యాకేజీలోనే 23 కోట్ల బిల్లు అదనంగా కాంట్రాక్టర్కి వచ్చింది. ఎక్కడ ఈయనేం ఇసుక ఉచితంగా ఎత్తుకపోయిండు గవర్నమెంట్ పని అని చెప్పి, ఇంకోవైపు ఈ ధరను కూడా అందులో కలిపినారు. అఫీషియల్ దందా. కాగ్ ఈ తప్పును పట్టుకున్నాక భవిష్యత్తు బిల్లులలో ఇసుక ధరను కాంట్రాక్టర్ల నుంచి రాబడతామని కాగ్కు ప్రభుత్వం వివరణ ఇచ్చిందట. అంటే చూడండి, డైరెక్ట్గా దొరికినారు కాబట్టి ఒప్పుకున్నారు. అలాగే 12వ ప్యాకేజీలో స్టీలుకు 62.82 కోట్లను అధికంగా చెల్లించారు అని కాగ్ చెప్పింది. కోట్లేగా, 100 కోట్లు 1000 కోట్లే. కాగ్ ఈ తప్పును పట్టుకున్నాక ఈ మొత్తాన్ని కాంట్రాక్టర్ నుంచి రాబట్టామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కాగ్ నివేదికలో ఇలాంటి లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. పై లోటుపాట్లను కాగ్ లేవనెత్తకపోతే 100 కోట్ల రూపాయలు శాశ్వతంగా కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లేవే. మరి కాగ్ నివేదికకు శాస్త్రీయత లేదు అని ఎట్లా అంటారు? విత్ ఎవిడెన్స్తో సహా రాసినారు కదా, సిగ్గులేదా మాట్లాడడానికి? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు కాగ్ ఏంది, అందులో పేర్కొన్న అంశాలేంటి అని తెలుసుకునే ఇది లేదా? అయితే గత ప్రభుత్వం కాగ్ లేవనెత్తిన అనేక అంశాలపైన సరైన వివరణ ఇవ్వలే. వీటి విలువ 1000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ ప్రభుత్వం వీటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలి. తీసుకుంటుందా ఈ ప్రభుత్వం? మరి దమ్మున్నదా? చూడాలి మరి రాబోయే రోజుల్లో. ఇది 6 పాయింట్లు. గత పాలకులు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, కొత్త ప్రభుత్వం పైన బురద జల్లడానికే. కాబట్టి గత పాలకులు కాళేశ్వరంపై ప్రస్తుతం చేస్తున్న అనేక వాదనలు, ఆరోపణలు అన్నీ తమ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళికలలో, డిజైన్లలో, నిర్మాణంలో, నాణ్యతలో, నిర్వహణలో జరిగిన తప్పులను, అక్రమాలను కప్పిపుచ్చుకోవడంతో పాటు ప్రజలను గందరగోళంలో నెట్టి కొత్త ప్రభుత్వంపై బురద చల్లడానికే అన్న విషయం స్పష్టమవుతున్నది. ఇది తెలంగాణ సమాజం కూడా గ్రహిస్తున్నది. మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్? వాట్ నెక్స్ట్? ఇది అయిపోయింది, 6 పాయింట్లు అయిపోయినాయి. ఈ దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఓకే, మరి వాట్ నెక్స్ట్? ఏం చేయాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ని? ఎవరికి వాళ్ళుగా చర్చించుకుంటూ వీళ్ళేమో విచారణ అంటున్నారు, లేదు లేదు ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ అని వీళ్ళు అంటున్నారు. ఇది అద్భుతం కాదు, చెత్త ప్రాజెక్టు, దీని పని అయిపోయిందని కూడా మనలాంటి వాళ్ళం అంటలేం. నిపుణులతో ఒక కమిటీ వేయాలని చెప్తా ఉన్నాం. ఉన్నంతలో దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉందేమో తేల్చాలి అని అంటున్నాం. ఇంకా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇంకో 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి, ఇక అంత అయితే దాకా ఏం చేయలేమన్నప్పుడు పక్కన పడేయమని చెప్పాలా? ఏం చేయాలనేది నిపుణుల కమిటీ తేల్చాలా? మరి వాట్ నెక్స్ట్? కాళేశ్వరం పనికి రాకుండా పోతుందా? ప్రభుత్వం ముందున్న మార్గం ఏంటి? అయితే 1,00,000 కోట్లు కట్టిన ప్రాజెక్టు పూర్తిగా పనికి రాకుండా పోతుందా? జనం అనుకుంటున్నారు ఇవాళ. ఇది ప్రజల మనసును తొలుస్తున్న ప్రశ్న. ఇంకో 50,000 కోట్లు ఖర్చు పెట్టి సుమారు 31,000 ఎకరాల భూసేకరణ జరిగితే కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాదు. అర్థమైందా? ఎంత? దగ్గర ఇంకా 31,000 ఎకరాల రైతుల భూమిని తీసుకోవాలా, రైతుల నోట్లో మట్టి కొట్టాలా, భూమి తీసుకోవాలా, మరో 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మొదట గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీలను ఎత్తిపోసే ప్రణాళిక చేశారు. ఫస్ట్ 2 టీఎంసీ అన్నారు, ప్రతిరోజు 2 టీఎంసీలు వరదలు వచ్చే సమయంలో. ఆ తర్వాత అదనంగా రోజు 1 టీఎంసీ, అంటే అదనపు టీఎంసీ. 1 టీఎంసీ అంటే అదనపు టీఎంసీ అట. ఈ 2 ఎత్తిపోస్తలేడు దొంగ, మళ్ళీ ఇంకో టీఎంసీ అన్నాడు. అంటే మొత్తం రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని ప్రణాళికలు మార్చారు. మొత్తం 1,50,000 కోట్ల అంచనా వ్యయంలో అదనపు టీఎంసీ అంచనా వ్యయం 33,459 కోట్లు. ఎంత? 33,459 కోట్లు కేవలం ఈ అదనపు టీఎంసీ కోసమే. ఈ అదనపు టీఎంసీ పనికిరానిది, అంటే శుద్ధ దండగా అన్నమాట ఇది. ఇందులో ఇప్పటికే దాదాపు 20,372 కోట్లు ఖర్చు పెట్టినారు. కొన్ని గ్రామాలను ముంచెత్తి అవతల పడేసినారు, లేకుండా చేసి పడేసినారు. ఈ అదనపు టీఎంసీ ఖర్చు పూర్తిగా వృధానే, పనికి రాదు. అదనపు టీఎంసీ పనులలో నీటిని సొరంగాల ద్వారా కాకుండా పైపుల ద్వారా తరలిస్తారు. దీనికి ఎత్తిపోతల కరెంటు ఖర్చు కూడా చాలా ఎక్కువ. పుష్కరానికి అంటే 10 సంవత్సరాలకు ఒక రోజు తప్ప 3వ టీఎంసీ పంపులు వాడే అవకాశం ఉండదు. ఎంత ఖర్చు పెట్టిండండి? 20,000 కోట్లతో ఎన్ని స్కూళ్ళు, ఎన్ని హాస్పిటళ్ళు, ఎంత అద్భుతాలు చేసి ఉండేవాళ్ళం.
ఇక మిగిలిన పనుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్ హౌజ్ల నిర్మాణం లోపభూయిష్టంగా జరిగింది. వీటిని సరిచేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఖర్చు చేసి రిపేర్ చేసినా ఏటా విద్యుత్ ఖర్చులు కూడా తడిసి మోపడైతాయి. అంటే ఇప్పుడు ప్రాజెక్టు గురించి మనం ఇది రిపేరు ఎట్లా చేయాలి మాట్లాడినాం. ఒకవేళ మొత్తం రిపేర్ చేసినా 1 ఎకరం నీరు పారించడానికి 1 ఎకరాకి 25,000 నుంచి 50,000 రూపాయల ఖర్చు అవుతుంది. మరి అవసరమా? మళ్ళీ ఇక్కడ కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. రిపేర్లు చేయాలా వద్దా అన్న విషయం నిపుణుల కమిటీ ఇచ్చే నివేదికను బట్టి నిర్ణయం తీసుకోవాలి. పూర్తి స్థాయిలో రిపేర్లకు ఎంత సమయం పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇది వాస్తవ పరిస్థితి. ఇక్కడ ఒక 2 కీలకమైన విషయాలు పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉన్న రఘు గారు సూచిస్తున్నారు. ఏమని? ఒకటోది 2 కీలక విషయాలు. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించాలి. పైన సూచించిన రిపేర్లతో సంబంధం లేకుండా అది పక్కన పెట్టేసి ఫస్ట్ ఏం చేయాలా? ఎల్లంపల్లి వరకు నీటిని ప్రాణహిత చేవెళ్ల పథకంలో తలపెట్టిన తుమ్మిడిహెట్టి నుంచి తరలించే అన్ని మార్గాలు పరిశీలించాలి. ఇది పాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసిన ప్రణాళిక ఇది. దాని తర్వాత కేసీఆర్ మార్చి తుమ్మిడిహెట్టి కాదు అక్కడ నీళ్లుండే ఏముండే అని మేడిగడ్డకి తీసుకొచ్చిండు. అయితే ఆ తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించిన పుష్కలంగా నీరొస్తుంది. దీని ద్వారా ఏటా సుమారు 1000 కోట్ల కరెంటు ఖర్చు తగ్గుతుంది. పైపెచ్చు ఆదిలాబాద్ జిల్లాలో తాగునీరు సుమారు 2 లక్షల ఎకరాలకు అతి తక్కువ ఖర్చుతో సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించక ముందే ప్రాణహిత నదీ ప్రవాహాన్ని కొంత మళ్లించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ బ్యారేజీ నిర్మాణం నీటి తరలింపునకు ప్రతిబంధకం కావద్దు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు సరిపోవు అన్నప్పుడు మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తే అవకాశాన్ని కూడా వాడుకోవాలి. ఎందుకంటే అది ఉత్తగా అట్లా పడేసి ఉన్నది కదా. అది ఒకవేళ రిపేర్ చేసి అవకాశం ఏమన్నా ఉంటే, ఒకవేళ మరీ నీళ్లు సరిపోవు అనుకుంటే అప్పుడే మనం వాడుకునే ప్రయత్నం చేయాలి. అది ఒకవేళ రిపేర్ అయితే. ఎక్కడ ఉంది తుమ్మిడిహెట్టి? మీరు మ్యాప్లో చాలా క్లియర్గా చూడొచ్చు. ఇగో ఇక్కడ గతంలో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బరాజ్ ఇగో 148 మీటర్ల ఎత్తు. యాక్చువల్ ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ ఆనాటికి ఒప్పుకొని ఉన్నది. ఇది కాదు అని తెచ్చి ఇడ పెట్టిండి తీసుకొచ్చి. ఇప్పుడు ఒకవేళ ఈ పాత ప్రణాళిక ప్రకారంగా తుమ్మిడిహెట్టి నుంచి మీరు డైరెక్ట్గా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్లో గ్రావిటీ ద్వారా నీళ్ళు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ నీళ్ళు వస్తున్న క్రమంలో ఇక్కడ చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఎత్తిపోయచ్చు ఇందులోకి. ఒకవేళ ఇది ఇక్కడ లిఫ్ట్ పెట్టడం ఖర్చు అనుకుంటే మనకు ఆల్రెడీ ఇక్కడ సుందిల్లో ఉన్నది. ఇక్కడ కొన్ని రిపేర్లు చేసి ఈ ఎల్లంపల్లి నుంచి ఈ తుమ్మిడిహెట్టి నుంచి డైరెక్ట్గా సుందిల్లకి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ లిఫ్ట్ ఉంది కాబట్టి ఇక్కడిని పంప్ హౌస్ ద్వారా ఎల్లంపల్లికి ఎత్తిపోయొచ్చు. తక్షణం చేయాల్సిన పని. ఇవన్నీ ముందు ఆ తర్వాత ఏమైంది అన్నది కథ వేరే. తక్షణం అయితే ఈ పని చేయడానికి కొంత అవకాశం ఉన్నది. ఇది ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచించిన క్రమాలు ఏంది? ఇక్కడ దాదాపుగా కాలువలు తీసే ప్రయత్నం చేసి దాదాపుగా 60-70% కాలువలు కంప్లీట్ అయినాయి. దాంతోపాటు ఇక్కడ ఆయకట్టు కూడా ఉన్నది. ఇప్పుడు ఈ నీళ్లు వచ్చే క్రమంలో ఇక్కడ ఆయకట్టు కూడా ఉన్నది. సో ఈ అంశాన్ని పరిశీలించాలి. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్. ఈ పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ ఏంటంటే రాష్ట్రంలో నిర్మించిన ఎత్తిపోతల పథకాలన్నీ ఏడాదిలో అత్యధికంగా 3-4 నెలలు మాత్రమే నడుస్తాయి. వర్షాలు ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు అవి ఎత్తిపోస్తూ ఉంటారు. ఒక 3 నుంచి 4 నెలలు ఉంటాయి. మిగతా సమయాల్లో వీటితో ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏవి? లిఫ్ట్ ఇరిగేషన్స్ ఈ పంపులతోని. అయితే వీటిని పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ లాగా మార్చడానికి ఉన్న అన్ని అవకాశాలు పరిశీలించాలి. అంటే ఏంటంటే నీటిని ఎత్తిపోయడమే కాకుండా మిగతా 9 నెలల పాటు అవసరమైనప్పుడు విద్యుత్ ఉత్పత్తికి అనుగుణంగా వీటిని ఉపయోగించడం, అలాగే భవిష్యత్తులో నిర్మించబోయే ఎత్తిపోతల పథకాలన్నీ పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్స్ లాగా నిర్మిస్తే రాష్ట్రానికి అత్యంత ప్రయోజనకారిగా ఉంటాయి. అంటే ఏంటంటే ఇక్కడ ఈ పంప్డ్ స్టోరేజ్ అంటే ఏంటంటే మనకి పీక్ అవర్స్ ఉంటాయి. పవర్ టైమ్స్ పీక్ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఎక్కువగా వాడతాం? ఉదయం 6 గంటల నుంచి 9 గంటల ఇది పీక్ అవర్. ఇది ఎక్కువ కరెంటు వినియోగం, కరెంట్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. మళ్ళీ రాత్రి 6 గంటల అంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇది పీక్ అవర్స్. ఇక్కడ పవర్ ఎంత ఖర్చు అంటే ఈ సమయంలో ఉపయోగించే మన పవర్ దాదాపు 10 రూపాయల నుంచి 12 రూపాయలు యూనిట్కి కొంటారు. పవర్ లేనప్పుడు 10 నుంచి 12 రూపాయలు మార్కెట్లో. ఒక్కొక్కసారి 20 రూపాయలకు కూడా పోయిన సందర్భం ఉన్నదట. 20 రూపీస్ కూడా. అంటే ఆ పీక్ టైంలో అట్లా అంత ఖర్చు అయింది కరెంట్కి. ఇక మిగతా టైం మార్నింగ్ 9 o'clock నుంచి ఈ 5 PM మధ్యలో ఉన్న ఈ సమయంలో పవర్ కొనడానికి కూడా రెడీగా ఉంటారు చాలామంది. అక్కడ పవర్ మిగులు పవర్ ఎక్కువగా ఉంటుంది. అంటే అప్పుడు పెద్దగా యూసేజ్ ఉండదు కదా. సో ఈ పవర్ కంపెనీస్ ఇవన్నీ కూడా పవర్ని చాలా తక్కువ రేటుకి ఇస్తాయి. 2 రూపాయలకు కూడా ఇస్తాయి, ఉచితంగా కూడా ఇస్తాయి ఒక్కొక్కసారి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే వీళ్ళు రఘు గారు చెప్తున్న పాయింట్ ఏంటంటే
పంపుడు స్టోరేజ్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసుకోవాలి మనం. ఈ పంపుడు స్టోరేజ్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డ్యామ్ ఉందనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు డ్యామ్లో ఈ డ్యామ్లో ఏం చేస్తాం, వీటిలో ఈ పంప్ హౌజ్ల ద్వారా ఈ నీళ్ళని ఎత్తిపోస్తూ ఉంటాం. ఈ నీళ్ళని ఎత్తిపోస్తున్నప్పుడు వీటికి పవర్ జనరేట్ చేయడానికి కూడా అవకాశం కల్పించాలి. అంటే ఆ రకంగా తయారు చేసుకోవాలి. వాటిని మనం పంపుడు స్టోరేజ్ సిస్టమ్స్ అంటాం. ఈ నీళ్ళని ఎత్తిపోసినప్పుడు కరెంట్ ఖర్చు ఎంత అవుతుంది? తక్కువ అయితే ఎక్కువ అవుతుంది. అంటే ఈ నీళ్ళని ఎత్తిపోసేటప్పుడు కరెంట్ ఎక్కువ అవుతుంది. ఈ నీళ్ళని మళ్ళీ ఇప్పుడు ఈ ఖాళీ టైంలో మీరు ఇంతకుముందు అన్న మనం ఈ 3-4 నెలలు రైతుల కోసం పంటల కోసం వాడుకున్న తర్వాత మిగతా ఖాళీ టైంలో ఏం చేయాలంటే, ఈ మిగిలి ఉన్నటువంటి డ్యామ్స్లో ఈ వీటిలో నిల్వ ఉన్న నీళ్ళని ఈ పవర్ కోసం ఉపయోగించాలి. ఏం చేయాలా, పొద్దున రాత్రి టైంలో కరెంటు రేట్ ఎక్కువ కాబట్టి మనం ఏం చేయాలా, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పవర్ని 2 రూపాయలే ఖర్చు అవుతుంది కదా, 2 రూపీసే ఖర్చు అయింది కదా. అప్పుడు ఈ వాటర్ని ఇందులోకి ఎత్తిపోయాలి. ఈ పంప్ హౌజ్లతోటి ఎత్తిపోసినప్పుడు ఇది 2 రూపాయల ఖర్చే అవుతుంది. మళ్ళీ రాత్రిపూట ఆ పీక్ అవర్లో మళ్ళీ ఈ కిందికి వదిలేస్తూ మళ్ళీ పవర్ జనరేట్ చేయాలి. మీకు అప్పుడు ఎంత ఖర్చు ఆదా అయ్యేది? దాదాపు 8 రూపాయల సేవ్ అవుతుంది దగ్గర. అంటే మీరు తక్కువ ఖర్చుతోని నీటిని ఎత్తిపోయొచ్చు, మళ్ళీ వదిలిపెట్టవచ్చు, మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ పవర్ జనరేట్ అవుతుంది. సో ఇట్లా ఈ పవర్ కూడా మనకి అందుబాటులోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ సిస్టంతో కనుక మనం ముందుకెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్తా ఉన్నారు. ఏదేమైనా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అనే విషయం పైన ఒక నిపుణుల కమిటీని తక్షణం వేయాలి. ఇది ముందు నుంచి మొత్తుకుంటా ఉన్నారు. ఈ నిపుణుల కమిటీ వేయండి అంటే ఇప్పుడు జ్యుడిషియల్ కమిటీ అని వేసినారు. వాళ్ళు తేల్చేది ఏందో ఆ మేడిగడ్డ దగ్గరనే ఆగుతుందా, మిగతా వాటి దగ్గరికి వెళ్తుందా చూడాలి. వాళ్ళు ఓన్లీ మేడిగడ్డ, అన్నారం, సుందిలా అని అంటున్నారు. కానీ మరి మల్లన్న సాగరు, మిగతా సొరంగాలు, మేము ఇంతకుముందు చెప్పిన వ్యవస్థ గురించిన ఇన్వెస్టిగేషన్ ఏది? నిపుణుల కమిటీ సూచన మేరకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రం కరువు పరిస్థితుల్లో ఉన్న గత పాలకుల నిర్లక్ష్యం, అక్రమాల కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోలేని దుస్థితిలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు మరోసారి తలెత్తకుండా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ప్రభుత్వం మరింత జాగరూకతతో వ్యవహరించాలి. కంచర్ల రఘు, విద్యుత్ రంగ నిపుణులు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, రీ ఇంజనీరింగ్, భారీ ఇంజనీరింగ్ తప్పిదం పుస్తక రచయిత. సో వీరే ఆ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇప్పుడు ఆ ఆర్టికల్ కూడా రఘు గారు రాసిందే. సో ఇది ఉన్నటువంటి క్లారిటీ. సో ఇప్పుడు ఏం చేయాలా, తక్షణం ఒక నిపుణుల కమిటీ వేసి ఇది పనికొస్తుందా, పనికిరాదా, రిపేర్ చేయాలా వద్దా, ఎట్లా అన్నది డిసైడ్ చేయాలి. లేకపోతే మళ్ళీ ఎవడు కట్టాలంటాడు, వాడు కట్టొద్దు అంటాడు, దానికి మళ్ళీ 1000 కోట్లు తగలేసి మళ్ళీ ఆగమాగం కాకుండా ఒక నిపుణుల కమిటీని వేయాలి. ఏం కమిటీ చేస్తారో, ఏం విచారణ చేస్తారో అన్నది భవిష్యత్తులో చూడాలి. ఎందుకంటే అందరూ ఇన్వాల్వ్ అయినారు. నేను లాస్ట్ 2-3 నెలల క్రితమే ఒక వీడియో చేసిన కాళేశ్వరం చదరంగం అని. ఎందుకంటే ఎవ్వరు దీని గురించి మాట్లాడలేని ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గురించి పేరెత్తే ఒక్కరిని చూపించండి, ఒక్కడు మాట్లాడితేనేమో చూపించండి, ఒక్క మీడియా సంస్థ, ఒక్క యూట్యూబ్ ఛానల్ ఎవడన్నా మాట్లాడితేనేమో చూపించండి. ఇది చదరంగం లాగా మారిపోయింది. చెస్ గేమ్ అనమాట ఇది. ఇప్పుడు ఇది పొలిటికల్ చెస్, కాళేశ్వరం చెస్. సో ప్రజలారా, ఇది ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మన తొలి వెలుగులో టెక్నికల్ ఎవిడెన్స్తో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన డీటెయిల్డ్ ఏదైతే బీఆర్ఎస్ కొన్ని అసంబద్ధమైన తప్పుడు వాదనలు తెర మీదకి తీసుకొస్తున్నదో వాటి గురించిన క్లారిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆఫీసర్ రఘు గారు ఆయన రాసిన ఆర్టికల్ ఇది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.